పెద్ద పెద్ద డేక్షాల్లో వండుతారా? ఇక్కడే ఈ కిచెన్ లోనే ఎన్ని కేజీలు ఉడుకుతాయి ఇందులో? ఇంత పెద్దవి ఇవన్నేమో పెరుగుకి కదా, ఇన్ని డబ్బాలు. అమ్మో ఇంత పెద్దవి! మీ కుటుంబం మొత్తమే ఇంత పెద్దవి? ఎంతమంది క్యాటరింగ్ వాళ్ళు, ఎంత పెద్ద పెద్ద! నిజమండి, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఒక చిన్న కుటుంబము ఇంత పెద్ద పెద్ద వాటిలో ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ? అన్ని ఇంకా మామూలు కిచెన్ సామాన్ ఇదంతా మామూలుగా నార్మల్. అవును, కిచెన్ సామాను, పెద్ద పెద్ద ఇవి స్టవ్లు ఉన్నాయి చక్కగా. సిలిండర్స్ ఇన్ని సిలిండర్స్ పడతాయా? అన్ని కూడా అంటే పెద్ద గ్యాస్, ఎందుకంటే మనం ఇది కదా కోసమని పెద్ద గ్యాస్ వాడతాం, చిన్నది అసలు వాడం. అంతేలేండి, మరి ఎన్ని రోజులు వస్తుంది? అంతే, 1-2 రోజులకే అయిపోతుంది. అంటే ఇవి మంచిదట అట్లా గాని జాగ్రత్తగా చూసుకుంటూ అంటే గ్యాప్ పెట్టుకుంటాం మళ్ళీ. ఇట్లా ఓన్లీ ఇక నడవడానికే, ఇక పిల్లల నాళ్ళు అయితే ఇటు రానివ్వం. మామూలుగా ఇక కూరలు అవి తిప్పడానికి మాత్రమే మళ్ళీ కాటన్ వేసుకుని వస్తాం. కాటన్ వేసుకుని వస్తాము. కాటన్ వేసుకుని వస్తాం అక్కడికి వచ్చేటప్పుడు. ఓకే ఓకే. ఈ ఫ్రిడ్జ్ లోనేమో అన్ని ముందే తెచ్చి పెట్టేసుకుంటారా కూరగాయలు? నాన్ వెజ్ అనేది ఏది ఉండదు, ఇదిగో చూసుకోవచ్చు. అంటే ఎలా అంటే దీంట్లో పెట్టరా నాన్ వెజ్ లాంటివి? ఓన్లీ వెజ్, అసలు నాన్ వెజ్ ఉండవు. అంటే ఫ్రెష్ గా వండుతానని చెప్తున్నారు మీరు, అంతే కదా? వాటర్, కూల్ డ్రింక్ ఇప్పుడు వచ్చారని నాన్ వెజ్ అసలు ఉండదు అట్లా. అదేలేండి, మార్నింగ్ ఫ్రెష్ వస్తుంది. ఆ ఫ్రెష్ రావడం వల్ల కొట్టడం వల్ల కూడా మాకు కొద్దిగా లేట్ అవుతుంది. కరెక్టేలేండి, హోటల్ కాడికి రావడానికి. అంటే అంత దీని మీద కొంచెం కొట్టడానికి వాళ్ళకి లేట్ పట్టేస్తుంది. మీకు విషయం తెలుసా, నేను కూడా ఇలాగ రోడ్ సైడ్ ఫుడ్ అప్పటికప్పుడు చేసి అమ్మేవి తినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నిల్వ చేయరు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఏది ఉండదు, అమ్మ ఫ్రెష్ గా తినేయచ్చు. కొంచెం ఆయిల్స్ ఎలా వాడతారు అనేది మాత్రం ఒక భయం ఉంటుంది. అలాగని మరి పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ కూడా నమ్మగలమా? వాళ్ళ కిచెన్ దాకా వెళ్ళనిస్తారా మనల్ని? సో అప్పటికప్పుడు చేసి తినేవైతే నాకు మంచిగా అనిపిస్తాయి. మా ఫ్రిడ్జ్ లో మాత్రం మా ఇంట్లో బాగా అందరికి ఇష్టమైనవి ఏంటంటే, ఇదిగోండి మీకు కూడా ఇస్తాను ఇప్పుడు. ఏంటివి? ఎవరు వచ్చినా గానీ నాకు ఇవి ఉంటేనే నాకు శక్తి వస్తుంది. మజ్జిగ. మజ్జిగ నా ఫేవరెట్, పెరుగన్నము నా ఫేవరెట్ మజ్జిగ. మీరు మాత్రం పెరుగన్నం మజ్జిగ తినేసి మాకేమో లివర్లు 2 లివర్లు చల్లగా ఉంటది. నాకు ఇష్టమైన ఫుడ్ అంటే అదే. మజ్జిగ మాత్రం ఎప్పుడు ఉండాలి నాకు. ఇదైనప్పుడల్లా ఏయోటి కూల్ డ్రింక్ గట్రా కన్నా మజ్జిగ ఎక్కువ తాగుతాను. నిజమే కదా అండి. మొత్తానికి పాతకాలపు వంటలన్నిటిని బాగా వంట బట్టి చేసుకున్నారు. ఎవరు ఆడపడుచు కదా, పెద్ద పెద్ద కిచెన్. ఇక్కడ వెళ్దామా? పర్వాలేదండి, రండి, వెళ్ళొచ్చు కదా. ఇంత పెద్ద పెద్ద స్టవ్లు. నిజంగా అంటే నేను ఎప్పుడు ఇక్కడ ఇలా పెద్ద కిచెన్ లోకి వెళ్ళలేదు, అందుకే బాగా చేస్తారు మా వదిన గారు. ఆడపడుచు గారు కన్నా పెద్ద ఆవిడ. ఓకే, నమస్తే అండి. మా తోడుకోళ్ళు. నమస్తే అండి. అమ్మో, కలిసి ఉంటున్నారు ఇప్పుడు అందరూ? అందరం ఇక్కడే, ఈ ఇంట్లోనే. అంటే మొన్నే ప్రెజెంట్ ఒక వారం రోజులు అయింది రూమ్ తీసుకున్నా. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, హోమ్ టూర్ అంటే ఏదో పెద్ద పెద్ద విలాసవంతమైన బిల్డింగ్లు అవి కాదండి. ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని మనసులు కలిసాయి, ఎంత ప్రేమానురాగాలతో ఉంటున్నారు, అదే కదా హోమ్ టూర్. ఒక ఇల్లు అంటేనే అర్థమే అది. అసలు చూడండి, అసలు ఇలాగా తోడికోడలు, ఆడపడుచు, అత్తగారులతో కలిసి ఉండేలా ఏంటి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి మీ చేతి భోజనం తినిపించేసి అందరిని ఆకట్టుకున్నట్టు మరి కుటుంబంలో కూడా ఇలాగే ఇలా నవ్వుతూనే. ఏంటి, ఏం కూర చేస్తున్నారు ఈ రోజు? అదే పాలు ములక్కాయ కదా, ఎక్కువ ఆంధ్రాలో నాకు ఎక్కువ వినిపిస్తుంది పాలు ములక్కాయ అనేది. సమ్మర్ లో ఇంకా చలవ చేస్తాను, ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తాను. బీరకాయ మేము నైట్ వండుకునేదంటే మామూలుగా అయితే పొద్దునవే సాయంత్రానికి తీసుకుంటాం కర్రీస్, అన్నం ఒకటి వండుకుంటాం. కానీ ఎండకి పొద్దున పుట్ల ఆగట్లే కర్రీస్, అందుకని వేసవకాలం మాత్రం ఏం చేస్తామంటే నైట్ టైం కూర కూడా నైట్ టైం వండుకుంటాం. నైట్ టైం ఇంట్లో కూడా అంతే చక్కగా. సాయంత్రం పూట్ల వేసవకాలం అన్నాళ్ళు మామూలుగా అయితే పొద్దున పూట్ల అయితే వండంగానే అందరము తినేస్తాం. వంట అవ్వగానే ముందు తినేసి అక్కడికి తీసుకొస్తాం. పెరుగన్నం తింటాం. తర్వాత వంట అయిపోగానే 10 అవుతుంది కదా, పొద్దున్న 7 పెరుగన్నాలు తినేస్తాం. తర్వాత మళ్ళీ చాయ్ ఒకసారి తాగుతాం. మళ్ళీ సాయంత్రం ఒకసారి చాయ్ తాగుతాం. ఈ లోపల పొద్దున్నే పెరుగన్నాము. మళ్ళీ వంటలన్నీ అయిపోయినాక మళ్ళీ అన్ని కూరలతోటి ఎవరికి నచ్చింది వాళ్ళు, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, వెజ్ కావాలంటే వెజ్. పిల్లలు అందరూ ఇక ఎవరిదో అందరం ఒక దగ్గర అంటే అవ్వదు,
పొద్దున Okay. పూట్ల ఉమ్. అంటే పనులు ఉంటాయి కదా, ఉమ్. ఇద్దరు వెళ్ళి తింటే ఇద్దరు ఇక్కడ, మిగతా వాళ్ళు ఇక్కడ ఉండి చూసుకోవాలి అలా. ఉమ్. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చేస్తే తిప్పుతుంటే మళ్ళీ ఇద్దరు వెళ్ళి తినేసి రావాలి. ఆహా, షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ, అలా. అది అది తినేసి వచ్చేదాకా పైగా ఎంత కోఆర్డినేషన్ ఉండాలి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి. మీరు వెళ్ళరా? మళ్ళీ సాయంత్రం అంటే మరి అక్కడే తినొచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ తినడం ఎందుకు అలా? మేము పొద్దున పూట్ల మరి అప్పుడు దాకా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ 3:30, 4 అయిపోతుంది కదా. ఉమ్. ఈ పొద్దున్న వండంగానే అప్పుడు 9 నుంచి మొదలు పెడతాం అందరం ఇద్దరిద్దరం గాడికి అలాగా. పొద్దున పూట్ల. ఉమ్. అంటే ఇంతింతే వస్తది పెరుగన్నం, ఎక్కువ రాదు ఇదిగా. ఇంకా అదే తల ఒక 2 ముద్దలు టిఫిన్లు గట్రా ఏం లేకుండా పొద్దున్న అందరికీ నీరసాలే, అందరికీ లో బీపీలే. అయ్యో, ఆ, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇంత ఆ, పని చేసే వాళ్ళు. అవును, మీకు కూడా అందులో ఎంత ఎనర్జీ కావాలి. నిద్ర పెద్ద సరిపోట్లే వయసులో అన్న. నిద్ర సరిపోదు. పైగా ఎండాకాలం ఏసీ అవును. కూడా లేదు ఇంట్లో, రేకులు ఇల్లు. నిజంగా అవునులేండి, అవన్నీ ఇవన్నీ. పైగా వంటలు ఇక్కడ స్టవ్ల దగ్గర నించొని గంటలు గంటలు చేయడం ఎంత వేడిగా ఉంటుంది. అవును. అసలు ఇంత పెద్దవి వేడిగా ఉందా? లేదు కదా అమ్మో. ఇంత పెద్ద వాటిలో ఆర్డర్ బేస్ మీద వచ్చినప్పుడేమో హాట్ బాక్స్ లో పెట్టిస్తాం. ఆర్డర్ బేస్ మీద వచ్చినప్పుడు అవన్నీ హాట్ బాక్స్ లు. కానీ మీ ఇంట్లో సామాన్ బాగుందండి, వంట సామాన్ అన్ని కదా, అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడికి హోటల్ కి, ఇంటికి హోటల్ కి ఎంత దూరం? 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్ల. మరి ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తారు వండినవన్నీ? వెహికల్ ఉందిగా బయట, అది ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆహాహా. ఇల్లు కొనక ముందు ఎక్కడ ఉండేవారు? కొండాపూర్ అద్దెకుండేవాళ్ళ? అదిగా. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. మాకు కొంచెం ఇట్లా ఇదిగా ఉందంటే రెంట్కి ఎవరు ఇవ్వట్లేదంటే ఒకళ్ళ ఇంట్లోనే ఉన్నాము వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా. అంటే వాళ్ళదే ఇట్లా వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకొకళ్ళ దాంట్లోకి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళేది లేకుండానే మాకు అనేది ఇచ్చారు వాళ్ళే. ఇస్తే ఇంకా 3 రూములు చిన్నగా కట్టుకున్నాము, షెడ్ లాగా వేసుకుని. వంట కంటే ఎక్కడ దొరకట్లేదు. 30,000, 40,000, 50,000 అలా అడుగుతున్నారు. రెంట్ల కంటే కష్టం కదా, అంత రెంట్ల కట్టంటే ఇది కూడా ఉండదు.